స్వర్గస్థులైన కెఎస్ మునియప్పన్న గారి ఆత్మశాంతి కొరకు తన కుటుంబస్తులు ఈ యొక్క పౌరాణిక నాటకం కూడా ఏర్పాటు చేసి స్వర్గస్థులైన అటువంటి పుణ్యాత్ములకి ఏ కష్టము లేక యమకింకర బాధ లేక ఆ 14 ఆకులు కూడా పారదీసి నేరుగా వైకుంఠపు చేరలా మన బంధుత్వాన్ని కూడా చక్కగా దీవించాలని చెప్పి ఈ యొక్క చల్లాని సమయంలో వారు కూడా ఆ స్వర్గస్థులంటే అటువంటి పుణ్యాత్మని ఏమని తెలియజేస్తున్నారంటే 10 మాసాలు పిల్లలను బ్రతుకంతా మోసేవు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవారు లేక వెళుతున్నా ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చతురంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము కడప చెంపుకొని పోటేదరు కాటికి నేను మాసేదరు తలకు కరివి పెట్టేదరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చతురంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము మమతే మనసికి బందికనా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి నీ రుణం మార్చుకోమంటుంది తెలియని పాశం వెంటబడి నీ రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చతురంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము కట్టిన మగడు లేదని తరలించుకుపోయే మృత్యువాగదు ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు ఈ కన్నీళ్ళతో చితి మంటలారదు ఆ మంటలో ఈ గుండెను అంటకమానదు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చతురంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము
ఈ జీవన తరంగాలలో జై లక్ష్మీ